హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు మైదా పిండి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. సో తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియని వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సో తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. ఎప్పుడైనా చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. సో ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా చేసుకొని తినొచ్చు. సో ముందుగా మైదా పిండి తీసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని మైదా పిండిలోకి కొంచెం ఉప్మా రవ్వ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు, పిండి పిండి కాకుండా కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దాంట్లోనే కొంచెం ఓమా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. సో మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం మీగడ, పాల మీద మీగడ ఉంటుంది కదా, సో ఆ మీగడ వేసుకొని కొన్ని పాలు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఒక 5 hours అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో 1-2 hours అయినా పర్వాలేదు. సో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని వేడి చేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న పిండిని మరొకసారి కలిపేసుకొని ఇంకా వేడైన ఆయిల్లో వేసేయడమే. సో చూసారు కదా, ఇట్లా సింపుల్గా అయిపోతాయి అనమాట. అటు ఇటు కాల్చుకొని తీసేస్తే మైదా పిండి బజ్జీలు అయితే ఈజీగా రెడీ అయిపోతాయి. వీటిని పునుగులు అని కూడా అంటారు అన్నట్టు. సో మనమైతే మన భాషలో బజ్జీలని అంటాము. సో చూసారు కదా, ఈజీగా అయితే రెడీ అయిపోయినాయి. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో పిండిలో ఓమా అనేది ఎందుకు వేస్తారంటే కొంచెం టేస్ట్నెస్ని ఇస్తుంది అని, అలాగే ఈజీగా అరుగుతుంది అనమాట, మనకు డైజెస్ట్ అవుతుంది అన్నట్టు. ఓమా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందని. అలాగే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. రవ్వ వేసుకుంటే కూడా పిండి పిండిగా ఉండకుండా కొంచెం బాగుంటుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు సంగతి. ఈరోజు రెసిపీ అయితే మైదా పిండి బజ్జీలు. ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ బజ్జీలు అయితే మా అమ్మ చేసింది అన్నట్టు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో చూసారు కదా, బజ్జీ కూడా చాలా టేస్టీగా వచ్చేసింది, మంచిగా ఉడికిందంట లోపల పిండి కూడా. సో లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మంచిగా కాలుతాయి. సో స్టవ్ ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మా చిట్టలు కూడా ఈజీగా తినేస్తుంది చూడండి. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో చూసారు కదా. So thanks for watching. Subscribe my channel.